హలో నమస్కారం అండి. గ్రూప్ 1, గ్రూప్ 2, విఆర్ఓ, విఆర్ఏ, పంచాయతీ సెక్రటరీ, ఎస్ఐ, కానిస్టేబుల్స్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ కి స్వాగతం. అలాగైతే ఏంటంటే ఇప్పటి వరకు మా ఛానల్లో చాలా మంది వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నారు అందరికీ కూడా స్పెషల్లీ థ్యాంక్స్ అండి. అలాగైతే ఏంటంటే తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్ ఛానల్లో మనం ఇప్పుడు ఫ్రీగా ఎడ్యుకేషన్ పొందాలి అనుకుంటే మనం ముఖ్యంగా 4 పనులు చేయాలి. ఏంటంటే మీరు యూట్యూబ్ చూస్తున్నప్పుడు స్టార్టింగ్ లో కానీ ఎండింగ్ లో వచ్చేటటువంటి యాడ్స్ ని స్కిప్ చేయకూడదు. ఎందుకంటే దీని ద్వారానే ఛానల్ కి ఇన్కమ్ వస్తుంది కాబట్టి. తర్వాత ఏంటంటే చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే మేము ఏ వీడియో పెట్టినా సరే అది మీ మెయిల్ ఐడికి త్వరగా వస్తుంది, మీరు త్వరగా చూడగలుగుతారు అనమాట. తర్వాత ఏంటంటే వీడియో చూసిన తర్వాత తప్పనిసరిగా లైక్ కొట్టండి. మీరు తప్పనిసరిగా లైక్ కొడితేనే మాకేంటంటే ప్రోత్సాహకరంగా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మేము ఏదైనా కొత్త వీడియో చేయడానికి బాగా ఇంట్రెస్ట్ గా ఉంటాం అనమాట. తర్వాత ఏంటంటే మీరు ఛానల్లో అన్ని వీడియోస్ చూసిన తర్వాత మాత్రమే మీకు నాలెడ్జ్ పెరుగుతుంది. లేకపోతే ఏంటంటే 1-2 వీడియోలు చూసినంత మాత్రాన మీకు నాలెడ్జ్ అనేది పెరగదు. అన్ని వీడియోస్ చూసిన తర్వాత మాత్రమే మీకు నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. ఇప్పటి వరకు ఛానల్లోకి వచ్చి 138 వీడియోస్ దాకా ఉన్నాయి. ఓకే, 138 వీడియోలు చూడాలి. మీరు చూస్తేనే మీ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఏంటంటే ఈ ఛానల్లో మేమేంటంటే ప్రతి నెల ఒక ప్రశ్న అడుగుతాం అనమాట. ఆ ప్రశ్నకి కనుక మీరు సరైన సమాధానం చెప్పి మీకు ఏంటంటే చెప్పిన వారి నుంచి 3 సెలెక్ట్ చేసి వారికి గిఫ్ట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ గిఫ్ట్ అనేది ఏంటంటే పోస్ట్ ద్వారా అది మీ ఇంటికి వస్తుంది అనమాట. ఏంటంటే ఇలా గిఫ్ట్ పొందాలి అంటే మేము చెప్పినటువంటి ప్రశ్నకి సమాధానం ఇవ్వాలన్నమాట. ఏంటంటే ప్రశ్న ఏంటి అనేది మేము ముందు యూట్యూబ్ లో చెప్తాము. ఏంటంటే ప్రశ్నకి సమాధానం చెప్పాలి. మీరు ఆ సమాధానం అంటే ఇప్పుడు కామెంట్ రూపంలో రాయాలన్నమాట. నేను ఒక క్వశ్చన్ చేశాను అనుకోండి, ఒక మంత్ లో ఒక క్వశ్చన్ చేశాను. క్వశ్చన్ చేసిన తర్వాత దానికి ఆన్సర్ స్పేస్ మీ ఫోన్ నెంబర్ ఇచ్చి కామెంట్ రూపంలో రాస్తే మేము ఏం చేస్తామంటే ఆ ఫోన్ నెంబర్స్ అన్నిటిని కూడా తీసుకుని దానిలోంచి ఒక 3 తీసి డ్రా ద్వారా తీసి వచ్చిన 3 కూడా గిఫ్ట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అనమాట. గిఫ్ట్స్ అంటే చాలా చాలా చిన్న గిఫ్ట్స్ అనమాట. ఈ చిన్న గిఫ్ట్స్ అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏదైనా డౌట్స్ కానీ అటువంటివి ఏమైనా ఉంటే నా నెంబర్ 8179492829 అనే నెంబర్కి కాల్ చేయండి. ఓకే, తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే ఓకేనండి. అలాగైతే ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి చట్టం గురించి ఈ టాపిక్ లో మాట్లాడుకుందాము. అయితే ఏంటంటే మనకి దీని నుంచి బిట్స్ అనేవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడగడం, అదే విధంగా చూస్తే మనం దీని మీద ఒక అవగాహన అంటూ కలిగి ఉంటే మనకేంటంటే ముందు పరిశ్రమల నుంచి వచ్చేటటువంటి బిట్స్ కూడా మనం కరెక్ట్ గా ఆన్సర్ చేయగలుగుతాం అనమాట. అలాగైతే ఈ యొక్క మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి చట్టం, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి చట్టం ఇది ఎప్పటి నుంచి వచ్చింది, ఇది ఎప్పుడు వచ్చింది అంటే 2006లో వచ్చింది. 2006లో రావడం అనేది జరిగింది అనమాట. అలాగైతే ఈ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు ముఖ్యంగా ఏంటంటే స్థూలంగా 2 విధాలుగా వర్గీకరించవచ్చు అనమాట. అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తయారీ పరిశ్రమ, ఓకే, తయారీ పరిశ్రమ, రెండోది ఏంటంటే సేవా పరిశ్రమలు. తయారీ పరిశ్రమలు, సేవా పరిశ్రమలు అనేటటువంటి 2 రకాలుగా వర్గీకరించడం జరిగిందనమాట ఇంటి పరిశ్రమల్ని. అలాగైతే మనకి తయారీ పరిశ్రమ అంటే ఏంటి, సేవా పరిశ్రమ అంటే ఏంటి అనేది తెలుసుకుందాము. ఏంటంటే ఈ తయారీ పరిశ్రమలో భూమి భవనాలు మినహాయించి తయారీ పరిశ్రమ. అలాగైతే సేవా పరిశ్రమ అంటే ఏంటంటే సేవలు సమకూర్చడం, అందించడంలో నిమగ్నమైన వ్యవస్థాపనలు అనేవి చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, అలాగైతే ఈ తయారీ పరిశ్రమని, సేవా పరిశ్రమల్ని మనం ఏంటంటే 3 అంచెలుగా తీసుకోవచ్చు. ఇప్పుడు తయారీ పరిశ్రమకు వచ్చేసి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా అనేటటువంటి 3 పరిశ్రమలుగా విభజించారు. అసలు సూక్ష్మ పరిశ్రమ అంటే ఏంటంటే 25 లక్షల వరకు పెట్టుబడి పెడితే 25 లక్షల వరకు కనుక పెట్టుబడి పెడితే దాన్ని ఏమంటారంటే
సూక్ష్మ పరిశ్రమ అని అంటారు. ఓకే, చిన్న పరిశ్రమ అంటే ఏంటంటే 25 లక్షల నుంచి 5 కోట్లు. ఓకే, 25 లక్షల నుంచి 5 కోట్ల వరకు కూడా పెట్టుబడి పెడితే దాన్ని ఏమంటారంటే చిన్న తరహా పరిశ్రమ అని అంటారు. అదేవిధంగా చూస్తే మధ్య తరహా పరిశ్రమ అంటే ఏంటి అంటే ఇప్పుడు దీనికి 5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు పెట్టుబడి పెడితే దీన్ని ఏమంటారంటే మధ్య తరహా పరిశ్రమ అని అంటారు అనమాట. ఏంటి, తయారీ పరిశ్రమకు సంబంధించి. ఓకే, మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఒక బిట్ కింద అడిగితే తయారీ పరిశ్రమల్లో చిన్న తరహా పరిశ్రమలకు పెట్టే పెట్టుబడి అని కనుక మనం అడిగినట్లయితే 25 నుండి 5 కోట్ల వరకు పెట్టుబడి అని మనం ఆన్సర్ చేయాలన్నమాట. ఏంటంటే ఇటువంటి చిన్నవి అడగడం కూడా ఎక్కువ సార్లు జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ప్రతిదీ కూడా దీంట్లో ఉన్నటువంటి ప్రతిదీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మధ్య తరహా పరిశ్రమకు వచ్చేసి 5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు ఉంటుంది. సూక్ష్మ పరిశ్రమకు వచ్చేసి 25 లక్షల వరకు కూడా పెట్టుబడి అనేది ఉంటుంది. తర్వాత మనం చూస్తే సేవా పరిశ్రమ. ఓకే, అయితే ఈ సేవా పరిశ్రమ విషయానికి వస్తే దీన్ని కూడా ముఖ్యంగా 3 భాగాలుగా విభజించారు. ఏంటది, సూక్ష్మ పరిశ్రమలు, చిన్న తరహా, మధ్య తరహా. దీనికి కూడా మామూలే. అయితే దీని విషయానికి వస్తే కొంచెం మారుతుంది అనమాట. సూక్ష్మ అంటే ఏంటి, సూక్ష్మ పరిశ్రమకు వచ్చేసరికి దీంట్లో పెట్టుబడి ఎంత అంటే 10 లక్షల వరకు పెట్టుబడి ఉంటే దాన్ని ఏమంటారు, సూక్ష్మ పరిశ్రమలని. అదేవిధంగా చూస్తే మధ్య తరహా పరిశ్రమకు వచ్చేసరికి 10 లక్షలకు నుంచి 2 కోట్ల వరకు, 10 లక్షల నుంచి 2 కోట్ల వరకు ఉంటే దాన్ని ఏమంటారంటే చిన్న తరహా పరిశ్రమని అంటారన్నమాట. అలాగైతే మధ్య తరహా పరిశ్రమకు వచ్చేసరికి ఇక్కడ 2 కోట్ల నుంచి 5 కోట్ల వరకు, 2 కోట్ల నుంచి 5 కోట్ల వరకు. ఓకే, మీకు అర్థమవుతుంది కదా. దీంట్లో ఇక్కడ తయారీ పరిశ్రమకు వచ్చేసరికి 25 లక్షలు అయితే సేవా రంగానికి వచ్చేసరికి ఎంత అవుతుంది, 10 లక్షలు. మనకి తయారీ పరిశ్రమలో చిన్న తరహా పరిశ్రమకు వచ్చేసి 25 లక్షల నుంచి 5 కోట్ల వరకు ఉంటే మనకి సేవా రంగానికి వచ్చేసి ఎంత ఉంటుంది, 10 లక్షల నుంచి 2 కోట్ల వరకే ఉంటుంది. ఓకే, అదే ఇక్కడ తయారీ పరిశ్రమలో మధ్య తరహా పరిశ్రమకు వచ్చేసి 5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు ఉంటే ఇక్కడ సేవా రంగానికి వచ్చేసి 2 కోట్ల నుంచి ఏంటంటే సగమే 5 కోట్ల వరకు ఉంటుందన్నమాట. ఓకే, ఈ రకంగా ఏంటంటే సేవా పరిశ్రమ, తయారీ పరిశ్రమకి సేవా పరిశ్రమకి కొంచెం మనం డిఫరెంట్ ని గుర్తుంచుకోవాలి. ఈ రకంగా మనం సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి చట్టం గురించి మాట్లాడుకున్నాము. అలాగైతే ఏంటంటే ఇంకా దీనికి సంబంధించి మనకి పారిశ్రామీకరణ అంటే ఏంటి, అసలు పారిశ్రామీకరణ నుంచి ఇంకా మనల్ని ఏ విధమైనటువంటి బిట్స్ అనేవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడగొచ్చు అంటే అసలు పారిశ్రామీకరణ అంటే ఏంటి అంటే ఒక దేశంలో లభ్యమయ్యే ముడి సరుకును ఉత్పత్తి ప్రక్రియలో ఉత్పాదక వస్తువుగా, వినియోగ వస్తువుగా తయారు చేయడమే పారిశ్రామీకరణ. ఓకే, ఇక్కడ పారిశ్రామీకరణ అంటే అర్థమైంది కదా మీకు. అంటే ఇప్పుడు ఒక వస్తువు ఉందనుకోండి, ఫర్ సపోజ్ పెట్రోలియం ఉంది. పెట్రోలియం అనేది అది ఒక ముడి సరుకు. దాన్ని మనం ఉత్పత్తి సరుకు కింద దాని నుంచి పెట్రోల్ తీయడం అనేది ఏంటి, ఉత్పాదక వస్తువుగా మారుస్తున్నాం అనమాట. పెట్రోలియంని పెట్రోల్ గా మారుస్తున్నాం అంటే ఏంటి, ఇక్కడ ముడి సరుకుని ఉత్పాదక వస్తువుగా మార్చుతున్నాం అనమాట. ఇలా మార్చడాన్ని ఏమంటారంటే పారిశ్రామీకరణ అంటారు. ఓకే, అలాగైతే ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయంపై ఆధారపడేటటువంటి ప్రజలు 80% నుండి 15% తగ్గితే ఆర్థిక అభివృద్ధి సాధించినట్లే అని ఎవరు అభిప్రాయపడ్డారంటే హాన్స్ సింగర్ అభిప్రాయపడడం అనేది జరిగింది. అలాగైతే మనకి స్వతంత్రానంతరం మొదటి పారిశ్రామిక విధాన తీర్మానం ఎప్పుడు వచ్చిందంటే మనకి స్వతంత్రానంతరం 1948లోనే రావడం జరిగింది. 1948లోనే మనకి మొదటి పారిశ్రామిక విధాన తీర్మానం అనేది రావడం అనేది జరిగిందనమాట. అలాగైతే ఇక్కడ మనకి ఇంకా దీంట్లో మనం చూసుకుంటే
ఇంకా దీని నుంచి ఇంకా చాలా చాలా వరకు పారిశ్రామీకరణకు సంబంధించినటువంటి యూట్యూబ్లు అనేవి ఛానల్లో ఉన్నాయి, మీరు అవన్నీ కూడా చూడాలి. అలాగైతే ఇంకోటి ఏంటంటే ఇండియాలో న్యూస్ ప్రింట్ పరిశ్రమ యొక్క జన్మస్థానం ఎక్కడ అని కనుక మనల్ని అడిగితే నేపానగర్. ఇది ఎక్కడుంది? ఈ నేపానగర్ అనేది మధ్యప్రదేశ్లో ఉంది. అదేవిధంగా చూస్తే భారతదేశంలో అతిపెద్ద ఉక్కు సంస్థ ఏది అంటే సెయిల్, SAIL సెయిల్. ఏంటంటే ఇది ఎప్పుడు స్థాపించారంటే మనకి 1974లో స్థాపించడం జరిగింది. ఓకే, తర్వాత మనం చూస్తే సిమెంట్ పై ఉన్న ప్రభుత్వ ధర నియంత్రణ ఎప్పుడు సడలించారు? సిమెంట్ పై ప్రభుత్వ ధర యొక్క నియంత్రణ అనేది ఎప్పుడు సడలించారంటే 1989లో సవరించడం జరిగింది, ఇప్పుడు మార్చిలో. ఓకే, ఆ రకంగా మనం పారిశ్రామీకరణ విధానానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే రాజస్థాన్లో ఉన్న చమురు నిక్షేపాలను ఎవరు కనుగొన్నారు అంటే కేర్ ఎనర్జీ కంపెనీ. ఇదేంటంటే బ్రిటన్కి చెందింది. ఇది రాజస్థాన్లో ఉన్న చమురు నిక్షేపాలను కనుగొన్నది. ఓకే, ఆ రకంగా మనం ఈ యొక్క పారిశ్రామీకరణ విధానం గురించి మాట్లాడుకోవచ్చు. మీరు ఛానల్లో ఈ ఒక్క యూట్యూబ్ చూసినంత మాత్రాన మీకు నాలెడ్జ్ అనేది ఏమి ఇంప్రూవ్ కాదు. ఛానల్లో ఇప్పటికొచ్చి 144 వీడియోల దాకా ఉన్నాయి. అవన్నీ చూస్తేనే మీకు నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. చాలా వరకు పెద్ద పెద్ద యూట్యూబ్లు ఉన్నాయి, గంటకు మించిన యూట్యూబ్లు ఉన్నాయి. దాని నుంచి కంపల్సరీగా ప్రశ్నలు వస్తాయి. ఏంటంటే మీరు అట్లా చూడకోకుండా ఇది ఒక్కటే చూడడం వల్ల ఏంటంటే మీకు నాలెడ్జ్ అనేది రాదు. మీరు ఏంటంటే ఛానల్లోకి వెళ్ళండి. ఓకే, యూట్యూబ్ కింద ఉన్నటువంటి తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే ఛానల్ మీద క్లిక్ చేయగానే మీరు ఛానల్లోకి వెళ్ళిపోతారు. ఓకే, ఛానల్లో అన్ని వీడియోలు చూడాలి. ఓకే, మీరు ఇంకోటి ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.